హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో కాకినాడ పోర్టు వద్ద ఆయన మోకాలికి గాయమైంది. ఇటు ఏఐజీ హాస్పిటల్లో, హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఆయనకి సర్జరీ కూడా జరిగింది. ఈ అప్డేట్ గురించి నారా బ్రాహ్మణి గారు కూడా ఆయన అభిమానులందరికీ కూడా నాన్న బాగున్నారు అంటూ ఆమె అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ చిన్న గాయం కారణంగా అటు గోపీచంద్ మలినేని షూటింగ్‌కి, ఆ సినిమాకి కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే ఆ తర్వాత తాను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నానని స్వయంగా బాలకృష్ణ గారే చెప్పారు. సో, ఈ సినిమా షూటింగ్ కూడా యాక్చువల్‌గా ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏదైతే గాయమైందో, ఈ గాయం కారణంగా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇటు గోపీచంద్ మలినేని మూవీకి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఈ ఆగస్టు లాస్ట్ వీక్‌లో షూటింగ్ ప్రారంభం అవ్వాల్సినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా అది సెప్టెంబర్ 2nd వీక్‌కి పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, సాధారణంగానే అందరూ అనుకుంటారు, అరే ఈ మూవీ లేట్ అవుతుందా, తర్వాత ఆ మూవీ కూడా లేట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన చెందుతారు. కానీ కొరటాల ప్లానింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే దీన్ని చూసి మనం అసలు కొరటాల సూపర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి బాలకృష్ణ గారికి కొన్ని రోజులు రెస్ట్ అవసరం, మరి షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయలేరు. సో, ఆ కారణంగా గోపీచంద్ మలినేని మూవీ లేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు బాలకృష్ణ గారు. అయితే కొరటాల శివ ఏ విధంగా ప్లాన్ చేశాడంటే సెకండ్ వీక్ నుంచి, అంటే సెప్టెంబర్ 2nd వీక్ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ మూవీకి బాలయ్య లేని సీన్స్ మిగతా కాస్టింగ్ పైన ఫస్ట్ షూటింగ్ చేసేసి, ఆ తర్వాత ఎప్పుడైతే బాలకృష్ణ గారు షూటింగ్‌కి అవైలబుల్‌గా ఉంటారో అప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి సీన్స్ చిత్రీకరిస్తారట. మరి ఏదైనా క్రేజీ అప్డేటే. మరి ఇది కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి బాలకృష్ణ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే హీరో అందుబాటులో లేరు, గాయం కారణంగా కొన్ని రోజుల రెస్ట్ తీసుకోవాలి. మరి ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత అటు మిగతా పార్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా NBK111లో ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ కంప్లీట్ చేసుకుని అప్పుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి మూవీ షూటింగ్‌కి రావాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో కొరటాల ప్లానింగ్ చూడండి. మరి మిగతా కాస్టింగ్ పైన సినిమా మొత్తం కంప్లీట్ చేసేసి అప్పుడు బాలయ్య బాబు గురించి వెయిట్ చేస్తారండి. మరి ఈ క్రేజీ అప్డేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.